వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ కుటుంబంలో రామ్ చరణ్ పేరు గ్లోబల్ స్టార్ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాసనతో వివాహం తర్వాత 10 ఏళ్లకు వీరి జీవితంలోకి కూతురు క్లింకారా వచ్చి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ జంట తమ పాప ముఖాన్ని ప్రజలకు చూపించలేదు. కానీ ఆమె గురించి చిన్న చిన్న విషయాలు మాత్రమే అభిమానుల్లో పెద్ద ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన తన ఇంటి టూర్ చేస్తూ ఉంటే క్లింకారా డైలీ రొటీన్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నా ఫేవరెట్ ఫుడ్ రాగి సంగటి, మటన్ పులుసు. అదే రాగిని క్లింకారాకు కూడా తప్పనిసరిగా ఇస్తాను. రాగి ఏ రూపంలో అయినా తినిపించాలని సద్గురు చెప్పడంతో ప్రతిరోజు రాగి జావ తాగించడం మా రొటీన్ అయిపోయింది. ఒకరోజు రాగి జావ మిస్ అయితే చాలు పాప గోలగోల చేస్తుంది అంటూ సరదాగా చెప్పారు. ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒకవైపు అపోలో హాస్పిటల్స్లో సిఎస్ఆర్ వైస్ చైర్మన్గా, మరోవైపు ఇటీవల తెలంగాణ స్పోర్ట్స్ హబ్కో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఉపాసన కుటుంబం మరియు పనిని సమతుల్యం చేస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు. రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత సుకుమార్ డైరెక్ట్ లో మరో పెద్ద సినిమా చేయబోతున్నట్లు సమాచారం.